ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. దేవుడు నిజంగా తన కృపలో కాచి కాపాడి మరొక దినాన్ని నూతనంగా మనందరి కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నా యొక్క వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేది మనకు దేవుని చేత ఇవ్వబడిన గొప్ప వరం. అనేక మంది వారు ఈ సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు, కానీ దేవుడు మన పట్ల తన యొక్క గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవుని యొక్క మాటకై మనం సిద్ధపడదాం. ప్రార్థన. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మా ప్రియ పరలోకపు రాజా, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఉదయకాల వేళలో తండ్రి నీ పిల్లలతో కలిసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మీరు చూపిస్తున్న మీ యొక్క గొప్ప కృపకై మీకు వందనములు. ఇదిగో నాయన, నీ సన్నిధానమును, నీ కృపను, నీ కనికరమును మా మీద ఉంచండి. నీ వాక్యము చేత ఈ దినము మమ్ములను మీరు బలపరిచి ఆయన ప్రభువా, నీ కృపకై నడిపించుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఉదయకాల వేళలో దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యము మనకు స్పష్టపరుస్తూ ఉంది. మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు మనము నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అనంటే ఆశీర్వాదానికి మనం వారసులుగా మారడానికి మనల్ని పిలిచాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, దేవుడు దావీదును ఆశీర్వదించాడు, దేవుడు యేసు ప్రభువారిని ఆశీర్వదించాడు, దేవుడు ఇదిగో సేవకులందరినీ ఆశీర్వదించాడు. దేవుడు తన వారసత్వములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. అదేవిధంగా ఇదిగో మనల్ని కూడా ఆశీర్వదించడానికే ఆయన పిలిచాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల వేళలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అనంటే ఈ దినము మీరు నేను చేయవలసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక. దేవుని బిడ్డలారా, మానవ నైజం ఏంటి అనంటే ఎవరికైనా మనము కీడు చేశారో మాకు అని తెలిసినప్పుడు కీడు చేస్తాం. ఎవరైనా మనల్ని తిడుతున్నప్పుడు రిటర్న్లో మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి మనం కూడా తిడతాం. ఇది మానవ నైజం, మానవునికి దేవుడిచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక తత్వం. ఈ తత్వాన్ని యేసు ప్రభు వారు మార్చాలి అని అనుకున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పేతురు భక్తుని ప్రేరేపించి ఇదిగో రాస్తూ ఉన్నాడు, మనమందరం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం కనుక ఆశీర్వాదము పొందాలి అనంటే ఇదిగో కీడుకు ప్రతి కీడు
చేయడం మానేయాలి. దూషణకు ప్రతిదూషణ చేయడము వదిలేయాలి. మరేం చేయాలి? అలా వదిలేసి దీవించడం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈరోజు మనం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటే దేవుని వాక్యం అంటుంది, కీడు చేయకండి, దూషించకండి, కానీ బదులుగా ఇదిగో దీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మనము దీవించి దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడటి కృప ఈ దినము ఈ మాటలు వింటున్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో నాయన, మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడిన వారమని నాయన గమనిస్తూ గ్రహిస్తూ తండ్రి, ఇదిగో ఆ మాటల్ని అర్థం చేసుకుంటూ మేము ముందుకు కొనసాగుచూ ఉండగా నీ కృపను, నీ కనికరమును దయచేయండి. ఇదిగో మా కీడు చేసిన వారి పట్ల మేము కీడు చేయకుండా, ఇదిగో మమ్మల్ని దూషించిన వారి పట్ల మేము దూషణ మాటలాడకుండా నాయన ప్రభువా, మాకు సహనమును, ఓర్పును నాయన మీరు దయచేయండి. ఇదిగో వారిని తిరిగి దీవించగలిగే మంచి మనస్సును మాకు దయచేయమని దేవా, ఈ దినమంతా నీ నామానికి మహిమకరంగా జీవించి మీరిచ్చే ఆశీర్వాదానికి వారసులుగా మారడానికి మీరే మీ సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని దేవా, ఇదిగో తండ్రి, మా యొక్క సంఘమును, మా యొక్క కుటుంబములను నాయన ప్రతి ఒక్కరిని నీ ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, మరి ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక.